నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. తప్పు చేస్తే ఏ పార్టీ వారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. ఫలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృషి. నర్సాపురం వరకు వందే భారత్ రైలును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రైల్వే శాఖ. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసింది. వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి విమర్శ. విదేశీ చొరబాటుదారుల పట్ల కాంగ్రెస్ ఆర్జేడీ అమిత అభిమానం చూపుతున్నాయన్న ప్రధాని మోడీ. ఆర్జేడీకి మద్దతు ఇవ్వడం రాహుల్కు ఇష్టం లేదని వ్యాఖ్య. ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇటీవల డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడిన వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డితో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటూ యువతను కాపాడే ప్రయత్నం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం డ్రగ్స్ కావాలి బ్రో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ క్రమంలోనే ఈగల్ వ్యవస్థను పటిష్టం చేశామని అన్నారు. ఈ బృందాల పనితీరు వల్లే విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని ఆమె వెల్లడించారు. యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి, యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు. వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది, యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఎందుకంటే ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన బిడ్డను తీసుకొని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది. ఏందమ్మా ఏం జరిగింది అంటే మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే, సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు. విషయం ఏంటంటే ఆ ఆడబిడ్డకి గాంజాని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది, సార్ నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్న ఎట్టి పరిస్థితుల్లోని గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నవి కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని. నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి ఇంకా నేను ఛార్జ్ తీసుకోక ముందుగానే గౌరవ్ లోకేష్ గారు నాకు కాల్ చేసి, అమ్మ మనం దీని మీద దృష్టి పెట్టాలి, మీరు నేను కలిసి కోఆర్డినేషన్తో పనిచేస్తే డెఫినెట్గా మెరాకిల్స్ సృష్టించవచ్చు, యువత భవిష్యత్తు మీద మాకు మంచి భరోసా కల్పించవచ్చు అని చెప్పిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒక ఈగల్ సంస్థని ఏర్పాటు చేసి, ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక విభాగంగా దాన్ని పెట్టి ఈరోజు పూర్తి వాళ్ళకి పవర్లు ఇచ్చి ఈరోజు ఈగల్ సంస్థ నడిపిస్తూ ఉంటే ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, డ్రగ్స్
తాలూకా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద, చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే, ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చా. ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని, కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గత కొన్ని నెలలుగా చేస్తున్న అవిశ్రాంత కృషి ఫలితంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు చెన్నై నుండి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ను నర్సాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ను నర్సాపురం ప్రాంతానికి తీసుకురావడం కోసం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో రైల్వే ఉన్నతాధికారులతో శ్రీనివాస్ వర్మ పలుసార్లు సమావేశమై నర్సాపురం ప్రాంతానికి వందే భారత్ ఆవశ్యకతను బలంగా తెలియజేశారు. సాంకేతిక ఇబ్బందులు పరిష్కారం అయ్యేలా అధికారుల మధ్య సమన్వయానికి కృషి చేశారు. ఈ రైలు పొడిగింపుతో పశ్చిమ గోదావరి జిల్లా వాసులతో పాటు కోనసీమ వాసులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. నర్సాపురం వరకు పొడిగించిన ఈ మార్గంలో గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆగుతుంది. ఈ నేపథ్యంలో నర్సాపురం ప్రాంత ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపురం ప్రాంతానికి తొలి వందే భారత్ రైలు తీసుకురావడానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేసిన కృషిని వారు అభినందిస్తున్నారు. సంతోషకరమైనటువంటి విషయాన్ని నా నియోజకవర్గమైనటువంటి నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరితో కూడా పంచుకుంటున్నాను. ఏదైతే మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి చెన్నై నుంచి విజయవాడ వరకు నడిచేటువంటి వందే భారత్ ట్రైను నర్సాపురం వరకు పొడిగించడానికి రైల్వే మంత్రి గారు గత సెప్టెంబర్ 12వ తారీఖున సంతకం చేసి అదే రోజు నాకు తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా అదే రోజు నేను ప్రజలందరికీ కూడా రైల్వే మంత్రి గారు సంతకం చేశారనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తరువాత టెక్నికాలిటీస్ పూర్తి చేసుకుని ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించుకుని దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే కూడా చక్కటి సమన్వయంతో పనిచేసి ఈ రోజుని అంటే 6వ తారీఖుని రాతపూర్వకమైనటువంటి ఉత్తర్వుల్ని ఇవ్వడం జరిగింది. ఇది రైల్వేలకు సంబంధించి నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం అనేటువంటి విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నా. ఎందుకంటే భారతదేశంలోనే నర్సాపురం, భీమవరం ఒక చారిత్రాత్మక ప్రాంతాలు అయినప్పటికీ కూడా రైల్వే పరంగా లూప్ లైన్ లో ఉన్నటువంటి మార్గం. అయితే భారతదేశ చరిత్రలోనే ఒక లూప్ లైన్ లో ఉన్నటువంటి లైన్ లో వందే భారత్ ట్రైన్ ని ప్రవేశపెట్టడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది. ఈ విషయాన్ని సాక్షాత్తు రైల్వే మంత్రి గారే నాతో చెప్పడం జరిగింది. ఇది రాబోయేటువంటి వారం రోజుల్లో ఒక మంచి ముహూర్తాన్ని చూసి రైల్వే అధికారులతో సంప్రదించి అందరూ సమన్వయం చేసుకుని 17 నెలల పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారాన్ని, ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసిందని వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తుఫాన్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు. చంద్రబాబు విదేశాలకు, ఆయన కొడుకు లోకేష్ క్రికెట్ మ్యాచ్లకు ప్రత్యేక విమానాల్లో చేస్తున్న షికార్లపై విమర్శలు రావడంతో దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఎల్లు మీడియా అబద్ధపు కథనాలు వండి వార్చుతుందని మండిపడ్డారు. మంత్రి లోకేష్ 4 గంటల్లో 4000 అర్జీల పరిశీలనంటూ జాకీలెత్తి ప్రచారం చేసుకోవడాన్ని ఆక్షేపించారు. ఇదే ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, గ్రామాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసినటువంటి స్కూల్స్, ఇవన్నీ ఈరోజు మన కళ్ళకు ముందు కనపడతా ఉన్నాయి. ఆ వ్యవస్థలు చాలా బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసినాయి. 543 సేవలు సచివాలయం ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే. ఎక్కడన్నా మనకి ఏదైనా సమస్య ఉందంటే ఇంటికి వాలంటీర్ వచ్చి ఆ సమస్య తెలుసుకొని సచివాలయానికి అడ్రస్ చేస్తూ గ్రామ వార్డు సచివాలయానికి ఏదైతే వాళ్ళకి ఇమీడియట్గా సమస్యను పరిష్కరించేటటువంటి వేదికగా ఉండేవి. కానీ ఇక్కడ పేపర్లో చూస్తే ఇప్పుడు ప్రజెంట్ సినారీ ఎలా ఉందంటే, ఇది 5/1/2025 అంటే నిన్న పేపర్లో వచ్చినటువంటిది. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక జాకీ పత్రిక, దీని పేరు ఆంధ్రజ్యోతి. ఇక్కడ మీరు చూస్తే గ్రీవెన్స్ను గాలికి వదిలేశారు.
మీరు సరిగ్గా నిర్వహిస్తే ఒక్కరోజు 5,000 మంది వస్తారా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి? పార్టీ నేతలపై లోకేష్ ఆగ్రహం. నియోజకవర్గంలో వారంలో ఏదో రోజు ప్రజా దర్బార్ నిర్వహించాలని చెప్పాం, దాన్ని కూడా పాటించట్లేదు. జాకీ పత్రిక ఆంధ్రజ్యోతిలో. ఇంకో జాకీ పత్రిక 4 గంటలు 4,000 సమస్యలు. మనిషి అనేవాడికైతే పాజిబుల్ కాదు, రోబోకి కూడా పాజిబుల్ కాల. రజనీకాంత్ సినిమాలో ఒక నారా లోకేష్ ఇప్పుడు రోబో 3 అనమాట. అందుకని ఈయనకు పాజిబుల్ అయిందని ఈనాడు కిరణ్ బాగా జాకీ ఎత్తేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇస్తున్నటువంటి డబ్బులు సరిపోలేదు ఆయనకి. సో లొకేషన్ కూడా కాకబడితే ఇంకొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా దోచుకోవడానికి. కానీ 4 గంటలు 4,000 సమస్యలు. మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా. 4 గంటలు 4,000 సమస్యలు. వీళ్ళేమో 5,000 మంది వచ్చారు. ఒకళ్ళేమో 4,000, ఇంకొకళ్ళేమో 5,000. మరి వాళ్ళిద్దరు కలిసి సిట్టింగ్ వేయకుండా రాసినట్టున్నారు, అందుకని డిఫరెన్స్ వచ్చింది. ఈసారన్నా సిట్టింగ్ వేసి 4,000 5,000 క్లారిటీ తీసుకోండి. ఒకవేళ ఇదే నిజమైతే 4 గంటలకు 4,000 అనుకుందాం ఎగ్జాంపుల్. గంటకి 1000 అంటే ఒక గంటకు వచ్చి 1000 అర్జీలు తీసుకోవటం, ఒక నిమిషానికి వచ్చి 16 నుంచి 17 అర్జీలు అంటే 3 సెకండ్లకు వచ్చి మనిషి ఒక వినతిపత్రం తీసుకొని చదివేసి వాళ్ళు పంపించడం పాజిబుల్ అయిద్దా? రోబో కూడా ఫాస్ట్ చదవలేడు పేజీలు. నారా లోకేష్ అలా ఫాస్ట్గా సమస్యలు తీసుకొని వినతులు తీసుకొని పంపించేశాడు. అంటే ఎంతగా జాకీలు ఎత్తుతున్నారంటే, ఎందుకు ఈ విధంగా జాకీలు ఎత్తుతున్నారని అంటే, మొన్న మోందా తుఫాను, ఈ మోందా తుఫాను ప్రభావం వల్ల 8 మంది చనిపోవటమే కాకుండా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. కానీ ఆ రైతుకి ఏదైతే కష్టం వస్తే అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వం అండగా నిలవకపోగా, ఒకళ్ళేమో ఫ్యామిలీతో లండన్ టూరు, ఇంకొకళ్ళేమో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం ముంబై టూర్లో బిజీగా ఉన్నాడు ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకు నారా లోకేష్. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మటినే నారా లోకేష్ ఇది కూడా చూడండి క్రికెట్ మ్యాచ్ చూసి వాళ్ళందరినీ గెలిపించి వచ్చి మరీ ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడని జాకీలు ఎత్తేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు నేను అడుగుతున్నా, మీరు ప్రభుత్వం నడుపుతున్నారా? అంటే మీరు ప్రభుత్వం నడుపుతున్నారని ఏమన్నా మీకు భావిస్తున్నారా? ఎక్కడన్నా సమస్య వస్తే ఎక్కడికి రావాలి? అక్కడ ఉండేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయంలో పరిష్కారం కావాలి. అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తాయి. అక్కడ కూడా కాకపోతే ఎక్కడికి వెళ్తాయి? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి. మనకి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో అక్కడ సచివాలయంలో కాకపోతే నెక్స్ట్ మండల ఆఫీస్, అది కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందన నిర్వహించేది. ఆన్లైన్లో కూడా సమస్య ఏమైనా ఉంటే మనం పరిష్కరించవచ్చు. సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తెచ్చారు. సరే, దాన్ని ఎటు వీళ్ళకి పేర్లు మార్చి ఎవరికో పుట్టిన వాళ్ళకి వీళ్ళ పేర్లు పెట్టడం వీళ్ళ కామనే కాబట్టి దాన్ని వీళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. సరే, వేసుకున్నారు. ఏది వాట్సాప్ గవర్నెన్స్ మీరే అని. మరి వాట్సాప్ గవర్నెన్స్లో సమస్యలు పరిష్కారం అయితే మరి ఒక్క రోజులో 5,000 మంది మీ ఆఫీస్ ఇక్కడికి ఎట్లా వచ్చారు అంటే, ఇక్కడ ప్రభుత్వం నడపట్లా. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి దగ్గరికి, ఒక పార్టీ ఆఫీస్ దగ్గరకు 5,000 మంది సమస్యలు ఉన్నాయని ఒక్క రోజు వచ్చారంటే, గంటకు 1000 మంది వస్తున్నారంటే ఇంకా మిగిలిన రాష్ట్రంలో మంత్రుల దగ్గరికి ఎంతమంది వెళ్తున్నారు? సో అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సమస్యలు మొత్తం గాలికి వదిలేసింది. లక్షలాది సమస్యలు ఈరోజు ప్రజలకు పెండింగ్లో ఉన్నాయి అనేది దీనికి అర్థం కాదు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బల్లికురవ మండలం కొత్తూరు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ గొడౌన్లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతులకు సకాలంలో ఎరువులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.